అందరు నన్ను చూసి నవ్వుతారు, నన్ను ఎగతాళి చేస్తారు, అయినా సరే నేను నోటం నొప్పుకోను. ఇలాంటి మైండ్ సెట్ మన నరుటోది. నరుటో యొక్క 3 లెసన్స్ చెప్తా, వీడియోని సేవ్ చేసుకో. ఫస్ట్, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. నరుటోని షిఫటిన్ లో చాలా సార్లు రిజెక్ట్ చేశారు, కానీ దీన్ని మనం చిన్నప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు. రిజెక్ట్ ఎందుకు అయ్యాడంటే అప్పుడు తన దగ్గర టాలెంట్ లేదు. ప్రతిసారి ఫెయిల్ అయ్యేవాడు. ఫెయిల్ అయిన ప్రతిసారి అతను ఎగతాళి చేసేవారు. కానీ నరుటో ఇక్కడ అస్సలు ఆగలేదు. చూడండి, ఎవరి దగ్గర అయితే చాలా టాలెంట్ ఉంది అనుకుంటారో వాళ్ళు అక్కడ ఆగిపోతారు. వాళ్ళు అసలు కష్టపడమే ఆపేస్తారు. కానీ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అప్పుడు కూడా వెళ్తూనే ఉంటారు, ఏది కూడా వాళ్ళ ఫేవర్ లో లేనప్పుడు. ఈ పాయింట్ పైన నరుటో గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. రిజెక్షన్స్ అనేది యావరేజ్ పర్సన్స్ కి ఎక్స్క్యూజెస్ ఇస్తాయి, కానీ లెజెండ్స్ కి ఫ్యూయల్ లా మారుతాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు. అండ్ వాళ్ళు ఒంటరిగా ఉన్నారంటే వాళ్ళు యూజ్లెస్ అని కాదు, వాళ్ళు అందుకు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి వాళ్ళు అసలు అర్థం కారు. ఇలాగే నరుటో కూడా అయింది. లోన్లీనెస్ తనకు ఒక విషయాన్ని నేర్పించింది, ఒక స్కిల్ ని నేర్పించింది. ఆ స్కిల్ ఏంటంటే మనతో మనం టైం స్పెండ్ చేయడం. ఎవరైతే వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళప్పుడు ఈ ప్రపంచంలో అంత పవర్ఫుల్ అవుతారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు ఇలా రియలైజ్ అవుతారు, వాళ్ళకి అసలు ఎవరి అప్రూవల్ కూడా అవసరం లేదు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్ లో లోన్లీనెస్ వచ్చింది అంటే అది మీకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. నిన్ను నువ్వు కోల్పో, లేదా లోన్లీనెస్ ని యాక్సెప్ట్ చేసి పవర్ఫుల్ గా మారు. బట్ ఈ చాయిసెస్ ఎప్పుడైనా నీ చేతుల్లోనే ఉంటాయి. లెట్స్ మూవ్ టు ద థర్డ్ పాయింట్. నీకేమనిపిస్తుంది? స్కూల్ పిల్లలు ఎదుటి వాళ్ళని చూసి ఎగతాళి చేసినప్పుడు, కాలేజ్ సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ గా కనిపిస్తారా? నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే నేను ఇప్పుడు స్ట్రాంగ్ గా డిసప్పాయింట్ చేయబోతున్నా. అలా ఎప్పుడు కూడా అవ్వదు. నరుటో కూడా స్టార్టింగ్ లో చాలా వీక్ గా ఉండేవాడు. అప్పుడు తను అందరూ ఏడిపించేవారు. కానీ ఎప్పుడైతే తను పవర్ఫుల్ గా అయ్యాడో అప్పుడు తను ఇలా చేయలేదు. ఎందుకంటే తనకు తెలుసు ఎప్పుడైనా స్ట్రాంగ్ పర్సన్స్ వీక్ పీపుల్ కి సపోర్ట్ చేయాలి అని. ఎందుకంటే తనకు కూడా అక్కడి నుంచో వచ్చాడు కాబట్టి. కానీ ఒక ఎంటీ పర్సన్, ఎప్పుడు డిప్రెస్డ్ గా ఉండే పర్సన్, అలాంటి వాళ్ళే అందరిని వీక్ అనుకుంటారు, ర్యాగింగ్ చేస్తారు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 పాయింట్స్ వల్ల 3000 crores ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో అలాంటి నాలెడ్జ్ వచ్చింది అని. అండ్ మీకు కూడా ఇలా అనిపిస్తుందా? 3000 crores లో ఎన్ని జీరోస్ ఉంటాయని? కమెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.